అందరికీ నమస్కారం. కందుకూరు కాన్స్టిట్యున్సీ అన్ని మండలాల నుంచి టౌన్ నుంచి వైఎస్ఆర్ అభిమానులు జగన్ అభిమానులు ముఖ్యంగా నా తోబుట్టువులు అందరికీ ముందుగా పేరున హృదయపూర్వక నమస్కారాలు జరుపుకున్నాను. వెన్నుపోటుకు 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత హామీలకి 2 ఏళ్ళు గడిచినాయి. మీ అందరూ కూడా తెలుసు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఇక్కడ మన కందుకూరు కాన్స్టిట్యున్సీలో వసూలు రాజా గారి పరిపాలనకి 2 ఏళ్ళు గడిచింది. ఈ వసూలు రాజా మాట నేనన్నది కాదు బాబు, తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేపర్లు ప్రతిరోజు 2 సంవత్సరాల నుంచి వసూలు రాజా ఆగు అని రాస్తున్న మాట ఇది. ముఖ్యంగా మీ అందరూ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కుర్చీ కోసం ఎన్నో అబద్ధాలు ఆడతారు. వారికి మనసులో పెట్టిన విద్య. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయారు. మోసానికి 2 ఏళ్ళు జరిగిపోయినాయి. ఏ గ్రామం పైన కూడా మహానేత తనయుడు, ఆంధ్ర రాష్ట్ర ముద్దు బిడ్డ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి రాజకీయాలకు అతీతంగా అర్హత ఉంటే చాలు, నాయకులను ఉంటే ఏమన్నా తగ్గిస్తారేమని ఒక మంచి మనసుతోని వాళ్ళని తీసుకొచ్చి అందరికీ పథకాలు ఇచ్చిన ఘనత దేశంలోనే జగనన్నకే దక్కింది. మీ అందరూ కూడా తెలుసు. ఆ పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన ఎన్ని హామీలు ఇచ్చారు? 25 హామీలు ఇచ్చారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు విధంగా అవన్నీ కూడా నేను ఇస్తాను, నాకు అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాకు అనుభవం ఉంది. జగనన్న ఇస్తున్న పథకాలు అన్ని ఇచ్చి అదనంగా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పారు. తల్లికి వందనం. 50 సంవత్సరాల నిన్న బీసీలందరూ కూడా, మహిళలందరూ కూడా పింఛను. 7 పథకాలు చెప్పావయ్యా, ఒక్క పథకం ఇచ్చావా? సిలిండర్ అన్నావు, 5-6 సిలిండర్ చెప్పావు, 1 ఇచ్చావు. పింఛన్ చెప్పావు, జగనన్న ఇచ్చిన పింఛన్లు కూడా 30% అనర్హులని చెప్పేసేసి వైసీపీ వాళ్ళందరూ కూడా పింఛన్ కట్ చేస్తున్నావు. కొత్త పోగా పాత కూడా కట్ చేస్తున్నావు. ఇది మీ పరిపాలన. ఒక్కసారి అడుగుతున్న మిమ్మల్ని అందరి ద్వారాగా, మీడియా ద్వారాగా, చంద్రబాబు నాయుడు గారు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇస్తున్న హామీలన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కందుకూరే కాదు 175 కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసుకుంటే మనం మెయిన్ రోడ్డు ఎక్కడ వెడల్పుగా ఉందో అక్కడ మధ్యలో డివైడర్ కట్టించేసేసి ఆ పక్క 10 ఫీట్లు, ఈ పక్క 10 ఫీట్లు సిమెంట్ రోడ్లు వేసేసి మధ్యలో వాళ్ళ పోల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద హోర్డింగ్ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకొని అభివృద్ధి అంటున్నారు. నేను వారిని ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు, రాజేశ్వరరావు గారు, ఎలక్షన్లకు ముందు నేను ఈ రోడ్డు వేపిస్తాను, మా జెండా కట్టుకుంటా, నా పెర్సి పెద్ద కట్టుకుంటా, నా కోట్లేమి అడిగావా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్ని ఇస్తూ సూపర్ 6, సూపర్ 7, నీకు 15 ఏళ్ళు, నీకు 18 ఏళ్ళు, అవ్వా నీకు ఎంతమంది? ఇంట్లో 4 పిల్లలంటే 4కి అమ్మఒడి, 4 ముసలంటే 4 పింఛను, ఇంకా 4 కనండి. ఏమయ్యా, కన్నోళ్ళకే దిక్కులేదయ్యా బాబు. ఎమ్మెల్యే గారు కనువ సంగతి చెప్పండి. ఇంకా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం,
అభివృద్ధి అది కాదు. మీరు ఇచ్చిన హామీలు వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఓపెన్ డిబేట్ లో ఛాలెంజ్. ఒక రోడ్ వేసేసేసి రాత్రి పగలు మీ కలర్ జెండా లైట్లు వేసుకుని జిగీలు తీసుకొని అభివృద్ధి అన్నావు. అది కాదు అభివృద్ధి. నువ్వు ఇచ్చిన హామీలు జగన్ ఇస్తున్న పథకాలన్నీ సూపర్ 6 సూపర్ 7 ఇవన్నీ నెరవేర్చానుకో మేము కూడా నీకు స్వాగతిస్తాం. నువ్వు నెరవేర్చాను కాబట్టే ఈ రోజు దగ్గర 4,000 మంది స్వచ్ఛందంగా పార్టీలు ఖచ్చితంగా అందరూ ఒడి మీదకి వచ్చారు. జెండాలు తీసుకొని స్వచ్ఛందంగా వచ్చారు. ఏం కావాలని మా పథకాలు మాకు ఇచ్చిన హామీ నిలబెట్టాలని చెప్పొచ్చారు. అది మర్చి ఎక్కడో పోలీసులను వాళ్ళని అడ్డం పెట్టుకొని మా ధర్నాన్ని మమ్మల్ని ఆపి చిత్రహింస గురి చేస్తున్నావు. ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు చూస్తున్నారు. నువ్వు చేసిన దుర్మార్గాలు చూస్తున్నారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను. ఎమ్మెల్యే గారు బాగోతో ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను. మనం మాట్లాడుకుందాం. రేషన్ బియ్యం డైరెక్ట్ గా లైవ్ లో పడుతున్నాం మేము. మీ అధికారులు మీ నాయకులు ఎవరెవరు ఎన్ని బియ్యం ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి ఎంత ఓటా ఇవ్వాలి, ఏం చేయాలని చెప్పి అధికారికంగా మాట్లాడుకుని లైవ్లో పట్టుకొని మేము మీడియా ద్వారాగా గవర్నమెంట్కి ఇస్తే అధికారిని చేంజ్ చేసి అది అయిపోయిందని చెప్పి దాన్ని మూసేసి పక్క పడేసాం. మళ్ళీ ఎలా చర్చగా మేము అమ్ముకుంటాం పెద్దలు. ఇది అన్యాయం కాదా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంట్రికల డబ్బులు నేను రోజు మీడియా ముందు గోల్ చేస్తే ఈ మధ్య 2.5 కోటి కట్టారు. నేను ఆడపోయి మళ్ళీ అక్కడ గోల్ చేస్తానని చెప్పేసి భయం వేసి 2.5 కోటి రూపాయలు ఈ మధ్య ఖజానా డిపాజిట్ చేశారు భయానికి. అది నేను చెప్తేనే, నేను చెప్పకపోతే గోల్ చెప్పితే ఆంపట్. ఇది నిజం కాదా? వాళ్ళు మీరు బుద్ధులు చూడండి. 2 సంవత్సరాలు నేను గోల్ చేస్తుంటే ఇప్పుడు మన ఈ మధ్య సోమవారికి 2.5 కోటి డిపాజిట్ డీడీ ఇచ్చారు. ఇది నిజమైంది. కావాలి మీడియా తెలుసుకోవచ్చు. నేను మాట్లాడే ప్రతి మాట మీరు చెప్పినాయి నాకు. ఇకపోతే మట్టి, రేషన్ బియ్యం, లక్ష్మీస్వామి మట్టి ఏడన్నా చూడండి. లేఅవుట్కి ఏ లేఅవుట్ కన్నా కూడా అప్రూవల్ ఉందా? లేదు. గవర్నమెంట్కి ఫీజు కట్టారా? లేదు. చెరువుల్లో యథాశేషగా మొరమంతా 5 అడుగులు 4 అడుగులు నా ఎత్తు డౌన్ లో ఉన్న లేఅవుట్ అన్నిటికీ మట్టి వస్తారు. వాళ్ళు అప్రూవల్ అని తెలుసా? రైతన్నలు చెవులోకి నల్ల మట్టి తోలుకొని పంట పండించని చెప్పి చిన్న అప్రూవల్ తీసుకుంటారు. ఒక 10 ట్రాక్టర్లు తోలుకొని చెప్పి జేసీబీలు ఇటాసీలు లారీలు నింపేసేసి 5 అడుగులు 4 అడుగులు లేఅవుట్లో మట్టిస్తారు. దానికి ఏదన్నా ఆ మట్టితోనికి ఏమన్నా అప్రూవల్ ఉందా? లేదు. రాత్రిలో పగలు తేడా లేకుండా జేసీబీలతోని ఇష్టారాజ్యంగా మట్టి నింపుకొని లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నారు. అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జైల్లో ఇచ్చాలి. వాళ్ళకైనా చిన్న వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలకి కరెంట్ కట్ చేయి, విజయం పంపించేసేసి ఫైన్ వేసేసి లక్షల రూపాయలు వేసేసి వాళ్ళని భ్రాంతులు చేసే పరిస్థితి కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉంది. ఎవరైనా నోరు వస్తే ఆ నోరు పట్టేసేయాల్సిందే, వాళ్ళ వ్యాపారాలు ఆపేయాల్సిందే. ఇంకా వెనకపోతే దొంగ కేసులు పెట్టి జైల్లో ఇచ్చాలి. ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తారు. ఇకపోతే లిక్కర్ మాఫియా, ఏ ఊరికి పో, ఎక్కడికన్నా పో, అన్ని బెల్ట్ షాపులే, అడ్డగోలు రేట్లు, మళ్ళీ కల్తీ మందు. మొన్న ఆ మధ్య గుడ్లూరు మండలంలో భయంకరమైన స్పీడ్ దొరికింది. దాన్ని మేము ఊరిలో మాట్లాడితే ఆ మండలం నాయకులను తీసుకొని చెల్లేశారు. ఆ లిక్కర్ అంతా కూడా కల్తీ చేసి మన ప్రాంత ప్రజలకి బాటిల్లో నింపేసి పంపిస్తారు. మీ అందరూ గమనించాలి. కల్తీ మందు తాగి మన కిడ్నీలు మన లివర్లు అన్ని పాడైపోతున్నాయి అన్న. ఇప్పుడు తెలియదు. ఎమ్మెల్యే గారు ఆఖరిలో మీ కిడ్నీలు పోయింటాయి. అప్పుడు మీరేం చేస్తారు నాకు తెలుసు. కానీ మా బాధ ఏం తెలుసా? మేము ఇక్కడ రాజకీయం చేయట్లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు కావాల్సింది మీరందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. మీకోసమే ఈ కల్తీ లెక్క ఆపాలి, ఈ కల్తీ మధ్య ఆపాలి, బెల్ట్ షాపులు నశించాలని చెప్పి మేము అందరం కూడా మాట్లాడుతున్నాం, ధర్నా చేస్తున్నాం. ఇంకో విషయం, డ్రగ్స్ ఏంటది? గంజాయి కందుకూరు టౌన్ లో ఏ చిన్న పిల్లలు అడిగినా ఎమ్మెల్యే గారి పక్కన ఈ లెవెల్లో ఫోటో తీస్తారు. వాడు చేస్తుంది అంతా. ఆ ఫోటో తీసుకుని
వదిలేసేసి అమాయకులు పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి చిన్న చిన్న సైకిల్ కొనుక్కొని డబ్బులు ఇచ్చి కూకుంటారు. వాళ్ళకు 13 మందిని అరెస్ట్ చేసేసి మేము చిత్త చూస్తూ ఉన్నాం, మేము అందరం న్యాయం చేస్తున్నాం అని వాళ్ళని జైలు పంపించారు. ఏమన్నా మీ ద్వారా అడుగుతున్నా అన్నా, అసలు వాడిని పట్టుకోవే నువ్వు, క్వశ్చన్ ఎందుకు నువ్వు? అసలు వాడిని పట్టుకుంటే ఆ గంజా ఆగిపోతుంది, రావటం ఆగిపోతుంది. ఆగిపోతే ఇక్కడున్న పిల్లలందరూ కూడా భవిష్యత్తు బాగుపడుతుంది. యువత అందరూ కూడా మందు లేకపోతే వాళ్ళని తిన్నగా ఏదో ఆ పూట మీరు కూడా పోగొడరు. నువ్వు అది కాకుండా గంజా ఇచ్చావనుకోండి, వాళ్ళు ఆ గంజా తాగేసేసి గందరగోళంగా యాక్సిడెంట్లు, దానికి మానవంగాలు రకరకాలు అవుతాయి. రాబోయే రోజుల్లో అవన్నీ అరికట్టాలంటే గంజా నిర్మూలించాలి. నీ పక్కన దిగే ఫోటోలు దిగే నీకు అమ్మామలు ఇచ్చే వాళ్ళని రాకుండా చేస్తే గంజా అయిపోయి. ఇదిగో మేము డిమాండ్ చేస్తున్నాం ఆపాలని చెప్పి. ఇంకపోతే మీ అందరూ కూడా తెలుసు, ఎక్కడ చూడండి ఇసుక మట్టి రకరకాలుగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో వసూలు రాజా గారు అంత వసూలు చేసుకొని ఏదో ఒక రూపంలో ఉన్న అప్పులన్నీ తీర్చుకొని మళ్ళీ ఫ్యామిలీని బాగా సెట్ చేసుకొని మళ్ళీ బుర్రాన్ని గెలవాలంటే 100 కోట్లు కావాలో వసూలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా అన్నా, డబ్బులు ఇస్తే పోయారు ఎప్పుడే పోనీ. నేనే ఉదాహరణ, బోరు డబ్బులు ఇచ్చా, మహిళలు డబ్బులు ఇచ్చాను, ఆస్తులు అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టాను. నువ్వు అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టావు, నువ్వు అప్పులు కోసి వస్తున్నావు. ఒకటే చెప్తున్నా, ఇక్కడే కందుకూరు నుంచే గెలుస్తున్నాం జగన్మోహన్ గారి కానుకయ్యో మార్పు కందుకూరు నుంచే మొదలు కావాలి. కందుకూరు చైతన్య గడ్డ. నాకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ పెట్టినాక మనం 2 సార్లు గెలిచాం. ఒకసారి ఓడాం, అది కూడా సమయం తక్కువ ఉండి నెల ముందు నేను వచ్చి మీకు నాకు ఇప్పుడున్నంత అభినయభావం లేకపోవడం వల్ల దుష్టశక్తి మీరు గెలిచి ఇప్పుడు మాట్లాడే సమయం కాదు. ఆ శక్తి వల్ల మన పార్టీ వాళ్ళని బుర్రా మోసం వాడలేదు. 96 నాటికి వచ్చి నాకు ఒక నెలకే 6 నెలల ముందు వస్తే పోసేవాళ్ళు వీళ్ళందరూ కూడా 6 నెలల ముందు వచ్చినట్టే. ఇది నిజమైతే అందరికీ తెలిసిపోయింది, అన్ని పంచాయతీల నాయకులు తెలిసిపోయింది బుర్రా అంటే ఏందని. బుర్రాని ఎందుకు కోడుసో తెలిసిపోయింది. కొంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు దొంగలు, 10 మంది సైడ్ అయిపోయారు. నాకు లేవాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఎవరైతే జెండా మోస్తారో, ఎవరైతే నిజమైన కార్యకర్తలో వాళ్ళందరూ కూడా నా ఎమ్మటే ఉన్నారు, నాకు అందగానే ఉన్నారు. ఎవరున్నా ఈసారి బుర్రాని గెలిపాడయా, వాడు మంచోడయా, అనే మాట నేను అంటున్నాను. ఎవరి మాట ఈసారి ఎన్నరు, ఓన్లీ జగన్ జనం నేనందరినీ కూడా అన్ని పంచాయతీల నాయకత్వం అంతా కూడా నాకు తెలుసు. మీ అందరికీ అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అండగా ఉన్నాడు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉన్నాను. నా దగ్గర బ్యాచ్లు లేవు, డైరెక్ట్ అటాక్ రావడం మాట్లాడుకుని పోవడం. ఇండిస్ కావాలి ఆయిల్ తీసుకోవాలి లేరు, డైరెక్ట్ ఏమి కావాలి, ఎవరికి ఏం కావాలో నేను చేస్తాను, ఎవరికి ఏమైనా చేస్తాను. నాకు అనుభవం ఉంది. ఒకసారి గెలిచా, 2 సార్లు ఓడా. ఓటు చూసి కష్టాలని ఓడిని వాడికి తెలుసు కష్టాలంటే ఏందనో. నేను 2 సార్లు ఓడాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎన్ని పూసలాగా నేను భావిస్తాను. మీ అందరి లెక్కల కష్టంతో, మీ అందరి కష్టంతో నేను ఎమ్మెల్యే కావాలి. ఎవడు వైరస్ నాకు అవసరమే తప్ప. జగన్మోహన్ రెడ్డి బీఫారం మీ కష్టం, కందుకూరు ప్రజలు దీవెన నిన్ను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ లో తప్పకుండా ఓటేస్తారు. నువ్వేదో చేస్తావు, చంద్రబాబు చేస్తారని చెప్పేసి మోసపోయారు కందుకూరు ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 175 కాన్స్టిట్యూన్సీలో అందరూ కళ్ళు తెరిచారు. ముఖ్యంగా అక్కచెల్లెమ్మలు, అయ్యా మేము మోసపోయామయ్యా. జగన్ ఉన్నప్పుడు సంక్రాంతికి పథకం వచ్చేది, దసరాకి పథకం వచ్చేది, ఉగాదికి పథకం, రకరకాల పథకంతో
కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా పథకాలు ఇస్తే ఆ డబ్బులతోని మా బిడ్డలందరికీ మంచి కొత్త పంటలు కొడుచుకొని, మంచి పిన్నంట కొనుక్కొని, చిన్న చిన్న ఉంగరాలు, బంగారాలు, ముక్కు పొడకలు, గజ్జలు గిజ్జలు కొనుక్కొని ఎంతో సంతోషంగా ఉన్నామయ్యా. 2 ఏళ్ళయ్యా మాకు ఒక పథకం వచ్చని చెప్పి అక్క చెల్లెమ్మలు ఎప్పుడు వస్తుందా అని చెప్పి లోకల్ ఎలక్షన్లో మిమ్మల్ని వంగబెట్టి గుర్తారు. లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకొని నేను అనుకుంటున్నావు ఈ పోలీసుల్ని, ఈ అధికారులందరినీ పెట్టుకొని నేను మొత్తం రిగ్గింగ్ చేస్తాను చెప్పి ఒక్కడికి రిగ్గింగ్ చేయడం పెట్టుకున్నాను. అన్ని పంచాయతీలో మనుషులను పెడతా, అన్ని వార్డులో మనుషులను పెడతా, చూసుకుందాం. జనం తిరగబడితే నీ పోలీసులు ఏం చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు చూసాం రాత్రి నుంచి ఒకటే టార్చర్. నువ్వు సాయంత్రం ప్రోగ్రాం చూసుకో. ఏమయ్యా ప్రజలందరూ స్వచ్ఛందంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో బాబు చంద్రబాబు నాయుడు గారు, కూట ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు మాకు ఇష్టంలో పథకాలు ఇళ్ళయ్యా బాబు అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అందరం కూడా వైఎస్ఆర్ రైతులందరం కూడా స్వచ్ఛందంగా ధర్నా చేశాం. మా మీద కేసులు పెట్టారు. ఈ మధ్య మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ధర్నా చేశారు. ఆయన పక్కనే వాళ్ళు కూడా ధర్నా చేశారు. ఈయన బాధ్యత లేక ఆ మినిస్టర్కి ఒక లవ్ లెటర్ ఇచ్చేసేసి సోషల్ మీడియాలో పేపర్లు వేశారు. మీ ద్వారా అడుగుతున్నా, ఏమయ్యా లవ్ లెటర్ కట్టరయ్యా? ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. కందుకూరే కాదు, దేశంలో అత్యంత ఎక్కువ పండించే ప్రాంతం మన ప్రాంతం అందరికీ స్పెషల్ గా ప్యాకేజీ ఏర్పాటు చేసి మన రైతులందరూ కూడా మేజర్గా తెలియాలి. నువ్వు కూడా పొగాకు రైతువే, నువ్వు కూడా పొగాకు పేర్లు అమ్మినావు, ఆ కష్టం నీకు తెలుసు. అందుకే నేను చెప్తున్నా, ఈ విధంగా కాదు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత రైతులందరూ కూడా పొగాకు నష్టపోకూడదని చెప్పి వాళ్ళు ఆయనతో గట్టిగా మాట్లాడి నువ్వు కానీ స్పెషల్ ఫండ్ తీసుకొస్తే నీకు మేము స్వాగతిస్తాం. బాగా నేను అక్కడ చేస్తాను. కందుకూరు మళ్ళీ ముందుకొచ్చి నువ్వు స్పెషల్ ఫండ్ తీసుకురా, నేను నీ దండేస్తాను రైతు పక్షాన. నీకు బోర్డు పేరు వచ్చింది. అది కాకుండా ఒక మినిస్టర్ గారికి పోయి ఒక లెటర్ ఇచ్చేసేసి అన్న మా ప్రాంతంలో రైతులు ఎక్కువ పెడుతున్నారు, కొంచెం న్యాయం ఆయన చేస్తారా తీసుకుని పడేస్తారు. మీ అందరూ కూడా మా ఎమ్మెల్యే పోయి ఓహో అనుకుంటారు. చంద్రబాబు నాయుడు పోవాలి, ప్యాకేజ్ అమలు చేయించాలి, డబ్బులు వస్తే రైతులందరూ జేజేలు కొడతారు. అది పరిపాలన అంటే, అది నిజాయితీ అంటే, అది న్యాయం. అది కాకుండా జంగల్ రాజు గారు అక్కడ, వసూలు రాదా ఇక్కడ. రోజుల్లో మీరందరూ కూడా, మనమందరం కూడా ఐకమత్యంగా, అన్నదమ్ములాగా కందుకూరు ప్రజల పక్షాన పోరాటం చేస్తే తప్పకుండా కందుకూరులో, ఈ స్కందగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ విధంగా రెప్ప ఇంత ఎండలు కూడా లెక్క చేయకుండా దగ్గర 10 గంటల నుంచి అంత ఏమంతనా 2.5 గంట ర్యాలీ చేసి ప్రజలకి వెన్నుపోటుకి 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిన్ను టన్లో కూడా మేము అందరం కూడా అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు ఇవ్వాలి, నెరవేర్చాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇదే కందుకూరు నడిగడ్డలో మీ అందరి మెడలు ఉంచైనా పథకాలు ఇస్తాం. ఇవ్వకపోతే మనకు కందుకూరు ప్రజలే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకైతే 11 వచ్చినాయి, నీకు 0 వస్తాయి. 1 సంవత్సరం మాకు ఇస్తారు. మళ్ళీ ఇన్ని పథకాలు ఇస్తేనే మాకు 11.